गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం సోమవారం అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న: మనం అచల పరిపూర్ణ బోధ పరబయలు అంటే మన లక్ష్యం. మనం క్రమసాధన అని చెప్పుకుంటాం. ఎలా స్టెప్ బై స్టెప్, ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి ఎదగాలన్నది లక్ష్యం అనేది ఒకసారి మనం మన్నం చేసుకుందాం. ఇక్కడ మనకి సృష్టి ఉందా అంటే లేదని తెలుసు, ఎందుకంటే గురువుగారు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మనకు అనుభవం అయిందా? అవ్వలేదు. అంటే ఎందుకని అంటే అనేక కోట్ల జన్మలుగా మనం నరనరాల్లో జీర్ణించుకుపోయిందనమాట. ఇది సత్యము, ఇది సత్యము. ఎందుకంటే తెల్లారు లేచింది మొదలు మనం పడుకునే వరకు కూడా ఇది కంటిన్యూటీ కూడా ఉంటుంది. ఇవాళ జరిగిపోయింది ఇక్కడ స్వప్నంలాగా అక్కడికి ఎండ్ అయిపోవట్లేదు. దానికి రేపు మళ్ళీ కంటిన్యూటీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని చేయకపోయినా కుదరదు. కాబట్టి ఇది ఉందనే అనిపిస్తుంది. మరి శరీరం తీసుకున్న తర్వాత కర్మలు అనేవి అనుభవించక తప్పదు. అంటే అప్పుడు ఎలా ఉండాలి మనము? ఇది మాయ కదా, ఇది లేనిది కదా. మనం కొన్ని కర్మలు పూర్తి చేయడానికి శరీరం తీసుకున్నాం, నిజానికి శరీరం కూడా లేదు. కాబట్టి మనకి అసలు ఎలా వచ్చింది శరీరం మనకి?
ఎందువలన అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు లక్ష్యం మనకి క్లారిటీగా ఉన్నప్పుడు మనకు కొన్ని అనుభవాలు కలుగుతా ఉంటాయి మధ్యలో. అంటే కలిగినప్పుడు అక్కడ అమితమైన ఆనందం లభిస్తది మనకి. ఇదే ఎండ్ పాయింట్ ఏమో అని నెక్స్ట్ దానికి ప్రయత్నించామనమాట. అందుకని కూలంకషంగా మనకి చివర లక్ష్యం అంటే అచలం అని చెప్పుకుంటాం. మన సిద్ధాంతం అంతా గూడా అచల సిద్ధాంతం గదా! అక్కడ వరకు చెప్పుకున్నప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చి మనం ఎక్కడున్నాం? జీవభావంతో ఉన్నాం. అప్పుడు మన సాధన ఏం చేసుకోవాలి అన్నది మనకి బోధపడతదనమాట. అట్లా మనము మన లక్ష్యం గురించి తెలుసుకుందాం. అందులో ఈ ఈ సృష్టి లేదు. మాయ కారణంగా లేకనే ఉన్నట్లు తోచుచున్నది. తోపింప చేయుచున్నది. అంటే మాయ అంటేనే ఏది లేదో అది ఉన్నట్లు మనకి అనిపిస్తూ ఉంటదనమాట. ఇది ఎప్పటినుంచి అంటే మన తరము, మన తర్వాత తరం ఉంటది. ఆ తర్వాత తరం ఉంటది. మన ముందు తరాలు కూడా ఉంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది మనకి తెలీదు కాబట్టి ఇది అనాది అని మనం చెప్పుకుంటాం అనమాట. ఇది మాయ ఎలా ఉంది మనకి అంటే త్రిగుణాత్మకంగా ఉంది. ఆ త్రిగుణాలే మనకి మనలో కూడా ఉన్నాయన్నమాట. అంటే అంతటా త్రిగుణాలే కనిపిస్తుంటాయి. పదార్థంలో కనిపిస్తాయి, మనుషుల్లో కనిపిస్తాయి. అట్లా ఈ మాయ దగ్గర నుంచి ఈ త్రిగుణాలనేవి స్టార్ట్ అయినాయన్నమాట. మాయ అందలి సత్వగుణం వలన త్రిమూర్తులు, దేవతలు సృష్టించబడ్డారు. అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నది దేవతా రూపాలనమాట. ఇప్పుడు మనం ఎందుకు గుణాన్ని మార్చుకుని సాత్వికంగా వ్యవహరించాలి, శుద్ధ సత్వానికి చేరాలి అంటే, మనం ఎదుగుదలలో ఈ జీవభావం నుంచి మన దివ్య భావం కలగాలి అంటే సత్వగుణానికి చేరుకోవాలనమాట. అందుకని మనకి ఈ సత్వం ప్రధానంగా ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. త్రిమూర్తులు, దేవతలు సృష్టించబడెను. దీనిని కేవలపు టెరుక అంటారు. ఇప్పుడు ఏంటి మనకి దేవతలు కనిపించపోయినా ఒకప్పుడు పిలిస్తే పలుకుతారు అన్నట్టుగా మనం పాత సినిమాలు అవి చూస్తుంటాము. అంటే తలుచుకోగానే వచ్చాయంటే అప్పుడు అంత నిష్ట ఉండేది, త్రికరణ శుద్ధి ఉండేది. అందుకని వాళ్ళు తలుచుకోగానే దేవతలు ప్రత్యక్షమై కావాల్సింది చెప్తారు. మనకు కూడా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? దేవతలను సృష్టించాడు, మనల్ని సృష్టించాడు. మన కోరికలు తీర్చుకోవాలంటే దేవతలకి యజ్ఞయాగాదులు తీసి మనం వాళ్ళకేంటి మనకి ఆహార పదార్థం ఎలాగో వాళ్ళకి యజ్ఞయాగాల ఆహారం అన్నమాట. వాళ్ళని పూజించి మీకు కావాల్సినవి తెచ్చుకోండి. అయితే మీరు ఏ అయితే కోరుకుని తెచ్చుకున్నారో మళ్ళీ వాళ్ళకి నివేదన చేసి తీసుకోండి, స్వీకరించండి. లేకపోతే దొంగతో సమానం అని భగవద్గీతలో పరమాత్మ కూడా మనకి చెప్పున్నాడనమాట. అందుకని ఈ దేవతల్ని మనము కేవలపు ఎరుక అంటారనమాట. అంటే ఏమీ అంటించుకోలేదనమాట. ప్యూర్‌గా ఉందనమాట. ఎరుక అంటే ఏంటి? తెలుసుకునే తెలివి, తెలియబడటం. మాయ అందలి తమోగుణం వలన పంచభూతాత్మకమైన జగత్తు కలిగెను. ఈ ఈ సృష్టంతా మన కళ్ళకి కనిపించేది తెల్లారి లెగిస్తే పడుకునే వరకు కనిపించేది జగత్తే. అన్ని రకరకాలుగా ఉంటదనమాట. ఈ జగత్తు ఎలా ఏర్పడింది? మలిన సత్వం వలన మనకి ఏర్పడిందనమాట. అంటే దాన్ని తమోగుణంగా మనం చెప్పుకుంటాం. దీన్ని మలినపు టెరక అని అంటామనమాట. దీనివల్ల ఏమైంది? పంచభూతాత్మకమైన పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అవి పంచీకరించుకున్న తర్వాత మనం ఏర్పడతాం అన్నమాట. ఇట్లా ఈ పాంచభౌతికమైన జగత్ అనేది తమోగుణం, మాయలోని తమోగుణం వలన మనకొచ్చింది. అలాగే మాయ యందలి సత్వగుణం వలన త్రిమూర్తులు, దేవతా గణాలు వచ్చాయి. ఇట్లా మాయ అందలి సత్వ తమో గుణముల మిశ్రమం వలన రజోగుణం ఏర్పడింది. అంటే మీడియం అన్నమాట. ఇటు సత్వము కాదు, ఇటు తమో కాదు. ఆ మధ్యలో ఏర్పడిన దానికి రజోగుణం అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. దీని వలన ప్రాణులు ఏర్పడినాయి. అన్ని 84 లక్షల జీవరాశులుగా చెప్పుకుంటామండి ప్రాణుల్లో. ఇట్లా ప్రాణులు కలిగినాయి. వీటిని మిశ్రపు టెరుక అంటారు. అంటే ఇటు సత్వము కాదు, ఇటు తమో కాదనమాట. కాసేపు ఇలా ఉంటాం. మనం కూడా చూడండి మార్నింగ్ లేవంగానే చక్కగా సాత్వికంగా చేసుకుంటుంటాం. కొద్దిగా పనిలో పడేటప్పటికి రజోగుణం వస్తది. మళ్ళీ రాత్రి నిద్ర టయానికి తమో గుణంలోకి వెళ్ళిపోతాం. అంటే ఇవి మిశ్రమంగా ఉంటది కాబట్టి మిశ్రపు టెరుక అని అన్నారనమాట. తామసికమైనది జడము. తమో గుణంతో కూడినది కదలనిదనమాట. జడంలా ఉంటాం. మనం తిట్టేటప్పుడు కూడా అలాగే ఏంటి అలా బండరాయిలా ఉన్నావనో, ఏదో నీకు చెప్పినా, గోడకు చెప్పినా ఒకటే అనో, మనం కదలని దాంతో పోలుస్తుంటాం అనమాట మనిషి వినపోతే. తామసికము అంటే తమో గుణాన్ని
జడంగా చెప్పుకుంటాం అన్నమాట. అలాగే సత్వమైనది చిత్తు, సాత్వికమైనది చిత్తు అంటే చైతన్యం. ఇప్పుడు దేవతా స్వరూపులంతా కూడా దివ్య స్వభావం కదా, వాళ్ళు చైతన్య స్వరూపంగా ఉంటారన్నమాట. ఈ చిజ్జడ గ్రంథి మధ్య రజోగుణం ఏర్పడింది. ఈ చిత్తుకి ఆ జడానికి మధ్యలో ఒక గ్రంథి ఏర్పడింది అనమాట. ఆ గ్రంథి రజోగుణంగా చెప్పుకుంటాం. అంటే ఇటు సత్వము కాదు, ఇటు తమస్సు కాదనమాట. ఆ కారణంగా ఈ ఈ గ్రంథిలో నేను నేను అనే అహంకారం తోచిందనమాట. అసలు మనం ఎలా ఏర్పడ్డాము అంటే జీవకోటి అంతా కూడా రజోగుణం వలన ఏర్పడ్డారు. అంటే ఇటు చిత్తు కాదు, ఇటు జడము కాదు, ఈ రెండిటి మధ్య ఏర్పడినది రజోగుణంగా చెప్పుకుంటాము. ఆ కారణంగా ప్రాణులు సృష్టించబడ్డాయి. ఆ ప్రాణులే అన్నిటికీ కూడా అంతో ఇంతో అంటే మానవులు వ్యక్తపరుస్తారు, మిగతా జీవరాశులు వ్యక్తపరచు అన్నమాట. నేను నేను అనే అహం ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఎవరికి అండి మోక్షము అంటే ఈ నేనుకే అన్నమాట. మరి సత్వంకి అక్కర్లేదు, తమోకి అసలు వాళ్ళకి పట్టించుకొనే లేదు. అంటే ఈ నేను నేననే అహంకారము, ఈ చిచ్చడి గ్రంథి భేదనమే మోక్షంగా చెప్పుకుంటాం అన్నమాట. ఈ మిశ్రపు టెరుకుగా ఉన్న జీవులు, మలినపు టెరుకుగా ఉన్న జగత్తు మరియు ఉపాధులపై మోహము చేత ఆకర్షణ వికర్షణలు కలుగుచున్నవి. అంటే ఈ మిశ్రపు టెరుక అంటే ఏంటి? రజోగుణానికి సంబంధించినవి అన్ని కూడా ప్రాణులు, అవి జీవులుగా చెప్పుకుంటాం మనం. మలినపు టెరుకగా ఉన్న జగత్తు పూర్తిగా తమో గుణంతో ఏర్పడింది జగత్ అన్నమాట. అయితే మనకి ఎందుకు వస్తుందంటే మన మీద మనకి ప్రేమ అన్నమాట. అంటే ఈ ఈ ప్రాణం అంటే మనకి అత్యంత అభిమానం అనమాట. ఈ ఉపాధి మీద మోహంతోనే ఏదైనా చేస్తామండి. నేను నా వారు రజోగుణంగా చెప్పుకుంటాం. మన గురించైనా లేదా మన కుటుంబ సభ్యుల గురించైనా ఏది చేయటానికైనా సిద్ధపడతాం అన్నమాట. అట్లా మోహం ఏర్పడిందనమాట. కోరిక కన్నా పై స్టెప్ మోహం అనమాట. ఇట్లా ఈ జగత్తుతో మనకి ఎందుకు అనుబంధం ఏర్పడిందంటే మన దేహం మీద మనకే అభిమానం అన్నమాట. మోహం అన్నమాట, కోరిక అన్నమాట. అవి మరి రకరకాలుగా సృష్టిలో చూడండి ఎన్నో రకాలుగా అనుభవిస్తుంటాం అన్నమాట. ఎందుకు అనిపిస్తుందంటే నా సాటిస్ఫాక్షన్ కోసం, నా సంతోషం కోసం కదా. జగత్తుతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో మన కోసమే వ్యవహరిస్తాం. జగత్తుతో మంచిగా ఉండాలన్నా, చెడ్డగా ఉండాలన్నా, కోపంగా, కొట్లాట్లు, అనుబంధాలు, బంధాలు ఇవన్నీ కూడా మన దేహం మీద ఉన్న అభిమానంతోనే, అంటే మోహంతోనే జగత్తుతో సంబంధం ఉంటదన్నమాట. ఏమైద్ది, ఒకసారి అట్రాక్ట్ అవుతాం, ఒకసారి దూరంగా జరుగుతాం. మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒక్కోసారి కోపం వస్తే మనం ఎలా ఉంటాం, ఏ వద్దు అనుకుంటాం అనమాట. ఈ ప్రపంచంతో నాకు పనే లేదనుకుంటాం అనమాట. అట్లా ఈ ఉపాధి మీద మోహం వల్లనే జగత్తుకి, ఈ జీవులకి అంటే మన ప్రాణులందరికీ అన్నమాట ఆకర్షణ వికర్షణ కలిగిందని అన్నమాట. ఇట్లా మనకి మోహం తీర్చుకొనటానికి మానవులు ఇంద్రియాలు మనోబుద్ధులు కేవలపు టెరుకగా ఉన్న అధిష్టాన దేవతలచే ప్రేరేపించబడుతున్నవి. అయితే ఈ ప్రేరణ మనకి ఎలా వస్తుంది? మనం పిండాండ పంచీకరణ తెలుసుకున్నాం. ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవత ఉంటది. అంటే మన మనస్సుకి అధిష్టాన దేవత ఉంటది, బుద్ధికి ఉంటది. వాళ్ళ యొక్క ప్రేరణతోనే మనం కదులుతున్నాం అన్నమాట. ఓకే, మనకి అభిమానం ఉంది కానీ ప్రేరణ ఎక్కడి నుంచి రావాలి? దేవతల నుంచి రావాలన్నమాట. ఇక్కడ మోహము తీర్చుకొనుటకు అంటే ఎక్కడ మోహము? ఈ దేహం మీద మనకి మోహం ఉంది. ఆ మోహాన్ని తీర్చుకోవటానికి మనకు కావాల్సిన ప్రేరణ ఎక్కడి నుంచి కలుగుతుందండి? అధిష్టాన దేవతల నుంచి కలుగుతుంది అనమాట. మన ఇంద్రియాలకి, ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందండి. కేవలపు టెరుకగా ఉన్న అధిష్టాన దేవతలచే ప్రేరేపించబడుచున్నవి. జీవుల రజోగుణం వలన ఏర్పడిన విక్షేపమునకును తమోగుణం వలన ఏర్పడిన ఆవరణకు లోబడి అజ్ఞానులై ఉపాధులతో తాదాప్యత చెంది మరల వారు కూడా మూడు గుణాలతో కూడిన స్వభావంతో కర్మలు చేయుచు ఫలితాన్ని అనుభవించుచున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? రజోగుణం అంటేనే కదిలిపోవటం అండి. మనం ఎందుకు సాక్షిలా ఉండాలి, సాక్షిలా ఉండని చెప్తారు మన సాధనలో అంటే కదలద్దు. అది ఎవరిది? దేవతా స్వరూపాలది. అంటే ఇక్కడ విక్షేపము అంటే కదలిక అన్నమాట. ఈ కదలిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే రజోగుణం కారణంగా వస్తుంది. ఇంకొకటి ఏముంది? తమో గుణం ఏంటి? ఆవరణ, నేను నాది, పరిమిత భావం అన్నమాట. ఈ రెండు కూడా మనకి ఈ రెండిటిని తొలగించుకోవటమే మన సాధన అన్నమాట. ఈ రెండిటికి లోబడి లోబడటం అంటే ఏంటి? మాయకి లోబడినట్టు అనమాట, అజ్ఞానం అన్నమాట. అదే జ్ఞానవంతులం అయితే వాటిని మనం
సాక్షిగా చూడగలుగుతాం. అజ్ఞానం వలన ఏమవుతుంది మనకి? రజోగుణం వలన కలిగిన విక్షేపానికి, తమో గుణం వలన కలిగిన మనకి ఆవరణ దోషము అంటే నేను నాది అనేది మనకి పరిమిత భావం అన్నమాట. దీని వలన ఏమైంది? ఉపాధులతో తాదాప్యం చెంది అక్కడ మరల వారు కూడా 3 గుణాలతో కూడిన స్వభావంతో కర్మలు చేయుచున్నారు. ఆ ఉపాధుల మీద మోహం అన్నమాట. తాదాప్యం చెందటం అంటే సంగతం. నాకు కలిగింది, నేను, నాది, నా వాళ్ళు ఇదంతా కూడా అంటించుకోవడం అన్నమాట. ఈ అంటించుకోవటం వలన ఏమైంది? ఆల్రెడీ వీళ్ళకి కూడా ప్రకృతి అంటేనే 3 గుణాలు. మాయ అంటేనే 3 గుణాలు. అంటే ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు 3 గుణాలుంటాయి. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం 3 గుణాలతో వ్యవహరిస్తున్నాం అన్నమాట. వ్యవహరించడం వల్ల ఏమైంది? పెద్ద సంసారం అయిపోయిందన్నమాట. కర్మలు చేయొచ్చు, ఫలితాలు అనిపిస్తున్నారు. ఎందుచేతనంటే 3 గుణాలతో మనం వ్యవహరించడం వలన, కర్మలు చేయటం వలన ఫలాశక్తి ఏర్పడింది. ఆ ఫలితం పట్ల సుఖము, దుఃఖము అనుభవిస్తూ ఉంటాం అనమాట. అంటే లేదా పాపము, పుణ్యం అనుభవిస్తుంటాం అనమాట. అయి వీటికి మన రజోగుణం వలన ఏమైందంటే ఆగామి ఏర్పడే అవకాశం ఉంటదన్నమాట. ఈ 3 గుణాలు మనం విస్తృతంగా వాడుకోవటం వలన, కర్మలు చేయటం వలన ప్రాబ్లం ఉండదండి మనకి. ఈ గుణ ప్రేరణతో చేయటం వలన మనకేమైందంటే ఆగామి, తద్వారా సంచితం పెరిగిపోతూ ఉంటది. ఎప్పుడైతే సంచితం పెరిగిద్దో జన్మ పరంపర కూడా పెరిగిపోతుంటది అనమాట. అట్లా మనకి ఇట్లా జన్మ పరంపర అంటే జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయాం అనమాట. అది దిగాలి అంటే కొన్ని జన్మల తర్వాత మనకి జ్ఞానం అవ్వటం. తెలిసిన తర్వాత కూడా మనం అంత స్ట్రిక్ట్ గా ఏం చేయట్లేదు కదా సాధన. ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటాం అన్నమాట. అట్లా బీజం అంటూ పడిన తర్వాత తక్కువ టైంలో సాధించగలుగుతాము. లేదా అజ్ఞానంలో అనేక జన్మలు వ్యర్థంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా కర్మ ఫలితాలని అనుభవిస్తున్నాం. ఫలితం అంటే ఏంటండి? మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడమే. ఒక ఆలోచన ఉందండి, ఒక కోరిక ఉందండి, మనకి రెండోసారి అనిపించింది. రెండోసారి అనిపించినప్పుడే మనం గుర్తించాలి, దాని నుంచి బయటపడాలి. లేదా ఇంకోసారి అనిపిస్తుంది. పదే పదే అనిపించడం వలన ఏమైందంటే అవి వాసనగా మారి సంస్కారాలుగా మళ్ళీ అవి తీర్చుకొనటానికి మళ్ళీ జన్మ తీసుకోవాలన్నమాట. అందుచేత ఫలితం అనుభవిస్తున్నారు. 3 గుణాలతో కూడి ఉపాధుల మీద తాదాప్యతతో రజోగుణము, తమో గుణం కారణంగా వీళ్ళేం చేస్తున్నారు? త్రిగుణాలతో కర్మలు అనుభవిస్తూ వాటి ఫలితాలని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ ఫలితం ఏంటి అంటే మళ్ళీ జన్మే. ఎంత చిన్న శారదామాత చెప్తారట, ఇంత బెల్లం ముక్క తినాలన్న కోరిక ఉన్నా కూడా మళ్ళీ దానికోసం జన్మిస్తాం అనమాట. అంటే అంత చిన్న కోరిక కూడా వద్దు అని అన్నమాట. దానికి మనం ఎంత స్థిరంగా ఉండాలన్న దానికి రామకృష్ణ పరమహంస చెప్తారు, నోటిలో కళాఖండ పెట్టుకుంటే పెట్టుకుంటే మనం తెల్లవార్లు ఉంచినా కూడా లాలాజలం రాకూడదనమాట. ఇప్పుడు మనం వింటుంటేనే లాలాజలం వస్తుంది అంటే దాని మీద అపేక్ష అన్నమాట. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉంటేనే మనం సాధించగలుగుతాం అన్నమాట. ఇట్లా మనకి అలా కర్మలు చేస్తూ ఫలితాలని అనుభవిస్తూ ఉన్నారు. ఆ కర్మ చక్రమందు, కాలచక్రమందు బంధించబడి జనన మరణాలకి లోనవుతున్నారు. ఎప్పుడైతే మనకి ఫలితాలని అనుభవిస్తూ ఉన్నామో కర్మచక్రంలో ఇరుక్కున్నట్టే అన్నమాట. అంటే ఒకసారి కర్మ మనము త్రిగుణాలతో చేసామంటే మరలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లాగే కాలచక్రంలో కూడా విరిగిపోతాం అనమాట. అంటే ఏంటి? జనన మరణ పరంపర ఏమైంది? కొన్నాళ్ళు జీవిస్తాము, మళ్ళీ మరణిస్తాము, మళ్ళీ తీసుకోవటం జరిగిద్ది అనమాట. ఇట్లా జీవుడు ఇలా ఇరుక్కుపోయాడు అనమాట ప్రపంచంలో. నిజానికి అతనెవరు? ఉన్నదేదో ఉన్నది. మొదట్లో మనం బ్రహ్మంగా చెప్పుకుంటాం. ఉన్నది బ్రహ్మమే అయితే ఈ జీవభావం వలన, త్రిగుణాల వలన మళ్ళీ జన్మలు తీసుకోవాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది అనమాట. అనేక దుఃఖాలని అనుభవిస్తూ తుదకు విముక్తిని కోరుచున్నాడు. అట్లా జన్మలు తీసుకుని కొన్ని జన్మల్లో పుణ్యం చేసుకుంటూ, కొన్ని జన్మల్లో తెలివిగా ఉంటూ, భక్తిలో ప్రవేశించి అట్లా నెమ్మదిగా ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు తింటమేనా, వండుకోవటమేనా, పడుకోవటమేనా, లేదా బయటికి వెళ్ళి రావటమేనా, ఇంకేమి లేదా అనిపించడం మొదలుపెట్టిద్ది అనమాట. అట్లా ఎంత బాగున్నా, ఎంత డబ్బున్నా, ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలనిపించటమే మన స్వస్థితి అన్నమాట. అట్లా అనిపించబట్టే
ఇక్కడికి వచ్చామన్నమాట. అట్లా అనేక జన్మలుగా ఎన్నో బాధలు అనిపించి చూడండి, ఎంత డబ్బున్నా సుఖ దుఃఖాలు కామన్. ఎందుకంటే దేహదారులందరూ కూడా పాపపుణ్యాలు సమమైనప్పుడే శరీరం వస్తుంది. ఈ శరీరమే మోక్షానికి అర్హత కలిగింది. అంటే ఎంత డబ్బు ఉన్న వాడికైనా కష్టాలు 50%, సుఖాలు 50%. ఆ కష్టం అనేది మామూలుగా ఇప్పుడు మనకి పుణ్యం అనుకోండి, రోజు టయానికి మనకి తిండి వెళ్తుందా, పుణ్యమే. అలా కాదు ఏదో బంగారు పళ్ళెంలో తింటున్నాను నేను అనుకున్నా పుణ్యమే, పెద్ద తేడా ఏం లేదు. అక్కడ ఫుడ్డే, వాడు తినేది ఫుడ్డే, ఏ కంచెంలో తిన్నా కూడా. అంటే అదే పుణ్యం అనమాట. అంటే ఎంత డబ్బున్నా కూడా అలాగే మనకి బాధ కలుగుతుంది. వాడికి ఏదో అసలు తీరలేని సమస్య వచ్చింది, లేకపోతే నిరంతరం పోరాటం అయింది బిజినెస్ లోనో, లేకపోతే ఇంకేదో జబ్బు ద్వారానో. కాబట్టి సుఖ దుఃఖాలు అనేవి వాళ్ళకి మనకి కూడా ఒక్కటే అన్నమాట. అది గ్రహించాలన్నమాట. అట్లా అనేక జన్మలుగా పాపం పుణ్యం పొంది 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 ఇందులోంచి నాకు ఇంకా విముక్తి లేదా అన్న అన్న ఆలోచన మనకు కలిగిద్ది అనమాట. ఆ విముక్తి కోరుకున్నప్పుడు మనకి గురువు లభ్యమవుతారనమాట. ఇట్లా ముక్తిని కోరుకున్న జీవుడు సద్గురుమూర్తిని ఆశ్రయించి, ముక్తి కావాలంటే మటుకి సద్గురుమూర్తి అనండి. అప్పుడు దాకా మనం లేచింది మొదలు అంటే మొదటి గురువు తల్లిదండ్రులతో పోలుస్తారు. తల్లి, తండ్రి, తర్వాత స్కూల్కి పంపించిన దగ్గర నుంచి గురువు. ఇట్లా అనేక మంది ఉంటారు. కానీ మన ముక్తి మోక్షానికి మటుకి కేవలం సద్గురువే ఉండాలన్నమాట. అట్లా సద్గురువుని ఆశ్రయించి శరణు పొంది, అతనికి శరణు పొందటమే, అతనికి ఏమీ అక్కర్లేదండి. ఎందుకంటే అతను మన ధన ప్రాణాలన్నీ కూడా ఆయనవి, ఆయనకే అవసరం లేదు. ఇంకా మనం ఎంత ఇస్తే ఏంటి, ఇన్ని ఇచ్చాను, బట్టలు పెట్టాను, డబ్బులు ఇచ్చాను, ఇవన్నీ ఆయనకు అవసరమే లేదనమాట. శరణ్యం. ఎందుకంటే మీరు గట్టెక్కారు స్వామి, మమ్మల్ని కూడా గట్టెక్కించండి అంటే, గట్టెక్కించడానికి నేనేం చేయాలని కోరుకోవాలన్నమాట. అట్లా శరణ్ ఒక్కటే మనకి మార్గం అన్నమాట. శరణు పొంది తన మనుగడకు ఆధారమైన ఆత్మని గురించి తెలుసుకొని, ఈ జడమైన ఉపాధుల ఉనికి మనుగడకు ఆత్మే ఆధారమని, ఆ ఆత్మే తానని తెలుసుకోవటానికి ఒక క్రమ సాధన ద్వారా శరీర మనోబుద్ధులు తాను కానని, వాటి మనుగడకు ఆధారమైన ఆత్మ తానని, శరీర మనోబుద్ధుల విషయ వ్యవహారాలు చూచువాడనని, సాక్షినని నిశ్చయ జ్ఞానంతో. ఇక్కడ ఏం చెప్తున్నారండి, గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ గురువు గారు మనకి ఏం చెప్తారంటే, నువ్వేదో నువ్వు చేసేస్తున్నావు అనుకోవట్లేదమ్మా, నీ నువ్వు చేయటానికి ఆధారమైన ఒక చైతన్యం ఉంది, అదే నిన్ను నడిపిస్తుంది. అది లేకపోతే నువ్వు శవప్రాయుడివే. నేను అన్నది ఇక్కడ ఏంటి, నేనే చేశాను, నేనే పెరిగాను, నేనే నవ్వుకున్నాను, నేనే చదివానంటే అక్కడ అహంకారం అన్నమాట. ఈ నేనికి వెనకాల ఆధారం ఏముంది, ఆత్మ ఉంది. చైతన్యం అన్నా, ఆత్మ అన్నా, ప్రకాశం అన్నా అన్ని అదే. అయితే దీని ఆధారంగా నువ్వున్నావు, నిజానికి ఆత్మవే నువ్వు, ఈ శరీర మనోబుద్ధులు కలిగిన, ఇంద్రియాలు కలిగిన ఈ దేహం నువ్వు కాదు అని మనకి బోధ చేస్తారనమాట. అది తెలుసుకొని ఈ ఉపాధుల మనుగడకి అంటే జీవించడానికి ఆత్మే ఆధారం అని స్పష్టంగా నమ్ముతున్నాడు అనమాట. ఇప్పుడు మనం నమ్మబట్టి సాధన చేస్తున్నాము. అట్లా ఆ ఆత్మే తానని తెలుసుకోవటానికి ఆధారమైన శరీర మనోబుద్ధుల ద్వారా ఒక క్రమ సాధనతో చేస్తారనమాట. ఎందుకు ఈ ఇంద్రియాలని అదుపు చేసుకోవాలి అంటే, ఏది చూస్తే అటు కళ్ళు వెళ్ళిపోతుంటాయి అనమాట. అందుకని ధ్యానం చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని చేస్తాం అనమాట. కొత్తలో మనకి తెలియదుగా, అంత అంత వెంటనే కంట్రోల్ చేయలేం కదా. అందుకని కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోటే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం, అంతర్ముఖం అవటానికి ప్రయత్నిస్తాం. ఒక్కసారి అంతర్ముఖమైన తర్వాత కళ్ళు తెరిచిన ధ్యానమే, అంటే ధ్యాస ధ్యానం అని అందుకన్నారు అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఆత్మనని తెలుసుకోవాలంటే ఆత్మ ఎక్కడుందంటే నీ లోపలే ఉంది, నిన్ను నడిపిస్తుంది, అదే నువ్వు. నువ్వు పై కనిపించే నువ్వు నువ్వు కాదు అని అన్నారు కదా. అందుకని దానికి ఏం చేయాలి, మనం కొన్ని నియమాలు పాటించాలి. సాధన అంటే అనేక రకాలుగా కర్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం స్పష్టంగా తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ఆ కర్మల్ని ఎలా చేయాలో తెలుసుకుంటాం, అంటే జ్ఞానవంతంగా ఎలా చేయాలో తెలుసుకుంటాం. అట్లా మనకి క్రమ సాధన ద్వారా శరీర మనోబుద్ధులు తాను కానని, వాటి మనుగడకు ఆధారమైన ఆత్మ తానని, సాక్షినని, నేను చూచేవాడిని. అంటే లోపల ఆత్మ ఏం చేస్తుంది, మనం ఏం చేసినా చూస్తుంది. మనం ఏం చేస్తే అది మనం చేయటానికి ఆధారమైంది అంతే తప్ప అదేమి చేయదన్నమాట. అది నేను ఆత్మని, నేను దానికి ముందు స్టెప్ ఏమనుకుంటాం, నేను సాక్షిని అని నిత్య జ్ఞానంతో నిశ్చయంగా తెలుసుకోవాలన్నమాట. నేను సాక్షిని అన్నది మనము సాధనలో ఊరికే వాడుకుంటున్నాం తప్ప, మన లోపల జరిగే వ్యవహారానికి ఇప్పుడు వ్యక్తి దుఃఖిస్తుందండి, ఆ దుఃఖించే శ్రీదేవికి నేను సాక్షిని అని చూడగలగాలన్నమాట. నవ్వటం, దుఃఖించటం, చేయటం, వ్యవహరించటం అన్నీ తప్పదండి.
ఎంత జ్ఞానులైనా తప్పదు. మనమేంటి సంగత్వం చెందుతున్నాం. నాకే దుఃఖం వచ్చిందంటున్నాం. నాకే ఎందుకు వస్తుంది? నాకు ఆధారమైన ఆత్మని నేను కదా. బయటికి కనిపించే నేను అనుకోబట్టి మనం సుఖమైన దుఃఖమైన మందిగా సంగత్వం చెందుతున్నాం అనమాట. అందుకని నిశ్చయ జ్ఞానంతో అంటే ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట నేను సాక్షిని అని. అప్పుడు నా జీవితంలో ఏం జరిగినా జరిగే వాటిని జరగనిస్తూ ఉంటాం అనమాట. కేవలం చూచేవాడుగా ఉండటాన్ని సాక్షి అంటాం అనమాట. నిశ్చయ జ్ఞానంతో నిష్కామ కర్మాచరణ ద్వారా ఇప్పుడు నేను కాదని తెలిసింది కదా. ఇంకా నా కోరికలు ఎందుకుంటే ఇది చేసేయాలి అది చేసేయాలని నా ప్రారంభంలో ఏ వస్తాయో వాటిని జరపడం అది నా కర్తవ్య ధర్మం అనమాట. అంటే కేవలం నా కర్తవ్యాన్నే చేస్తాను. అంటే ఎప్పుడైతే నాకు ఇది చేసేయాలి అది కొనేసుకోవాలి ఇది కొనేసుకోవాలి అనుకున్నాం అనుకోండి కోరికలతో చేసినట్టు అనమాట. అందుకని నిష్కామ కర్మ అనమాట. అలాగే ఫలితం పట్ల ఆశ లేకపోవటం అనమాట. నిష్కామ కర్మాచరణ ద్వారా విషయ వ్యవహారాలతో తాదాప్యత చెందకుండా ఉండట కొరకు నేను అనే అహంకూడదని అహంకారాన్ని పోగొట్టుకొనుటకు ఒక్క భగవద్భక్తే ఏకైక సాధనంగా తెలుసుకుంటాడు. అయితే గురుబోధలు గురువన్న ఈశ్వరుడన్నా ఒక్కడిగా తెలుస్తారనమాట. అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడిని అసహ్యం చేశారు కదా. ఆయనే ఇస్తాడు, నువ్వు కోరుకుని ఇస్తాడు, నువ్వు భక్తిగా కోరుకో, నువ్వు నిజాయితీగా ఉండు, ధర్మంగా ఉండు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? మనం ఎందుకు చేస్తాము? భయపడి, భగవంతుడికి భయపడి చేస్తాము. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత భక్తితో చేస్తాం అన్నమాట. కాబట్టి నేను అనే అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే భగవద్భక్తి ఒక్కటే ఆధారము. ఎప్పుడైతే భక్తిలో ఉంటామోనండి అప్పుడు మనకి తెలియబడుతుంటది అనమాట. ఆహా! ఆయన ప్రేరణ లేనిదే నేనేమి చేయలేను. ఆయన అనుజ్ఞ ఇవ్వకపోతే నేనేం సాధించలేను. నేనేదో చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అనుకున్నాను గానీ, నా వల్ల అయితే అవ్వదు అని చాలా సందర్భాల్లో, చాలా వ్యవహారాలలో మనకి స్పష్టంగా బోధపడిద్దనమాట. లేదు, ఆ జ్ఞానం మనకు కలగలేదనుకోండి, సినిమాల్లో విలన్ని చూపిస్తుంటాడు. అవతలోడు భగవంతుడి అనుగ్రహంతో బతికి బయటపడతానే ఉంటాడు. మోసం చేయబడినా కూడా పైకి తేలుతానే ఉంటాడు. వీడేం చేస్తాడు? నిరంతరం వాడిని ఇంకా ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి. 4, 5 సార్లు చేశాక రియలైజ్ అవ్వచ్చు కదా! ఇతన్ని నేనేం చేయలేను, అతను భగవంతుడు కాపాడుతున్నాడని. అంటే అజ్ఞానం అన్నమాట. అట్లా మనము జాగ్రత్తగా తెలుసుకుంటే, భక్తిలో పడ్డాము అంటే, అంతా ఆయన మీద భారం వేస్తాం అన్నమాట. అప్పుడు నేనుండదు. అంతే కదా! ఏది చేసినా నేను కేవలం అతనుడినే. నా చేత చేయించబడుతుంది గానీ, నిజంగా నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదు. నా ఇష్టాయిష్టాలుంటే ప్రతిసారి నేను అనుకున్నది జరగాలి గదా! జరగట్లేదు. అంటే ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. నేను లేను. అంటే ఆ భక్తిలో అక్కడికి వెళ్తామండి మనం. అంటే నేననే అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే ఒక్క భగవద్భక్తే ఆధారం అన్నమాట. ఆయన్ని ఆశ్రయించటం వలన అహంకారాన్ని తగ్గించుకోగలుగుతాం అన్నమాట. జీవుడు లేనప్పుడు తానే ఈశ్వరుడునని తన విలాసంగా భావిస్తాడు. ఎప్పుడైతే ఈ జీవత్వం పోయి సాక్షాత్వం వస్తదో, నేను పోతుందో, ఉన్నది ఈశ్వరుడని తెలిసిన తర్వాత, నేను లేనప్పుడు ఉన్నది ఈశ్వరుడైతే ఆ ఈశ్వరుడెవరు? అప్పుడు నేనే కదా! ఏదీ లేదండి, ఈశ్వరుడే ఉన్నాడు. అంటే అప్పుడు నేనేమనుకుంటాను? ఈశ్వరుడికి నాకు భేదం లేదు. నేనే ఈశ్వరుడిని అని అనుకుంటాం అనమాట. నేను అహంకారం ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో దివ్యత్వం వచ్చేస్తుందండి. ఆటోమేటిక్‌గా భగవంతుడికి మనకి భేదం ఉండదు. ఈ శరీరం ఇలాగే ఉంటదండి. ఈ పోలికలు ఏమి రావు. ఇంకో 2 చేతులు ఎక్స్‌ట్రా రావు. ఏమీ రావన్నమాట. మనం చూసే రూపాలన్నీ కూడా మనకేం రావు. అవన్నీ కూడా మనం సృష్టించుకున్నామన్నమాట. ఇలాగే ఉంటాము. అనంత స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఆ చివరి లక్ష్యానికి చేరుకోగలుగుతాం అన్నమాట. అప్పుడు మనమే భగవంతుడమని గుర్తిస్తాం అన్నమాట. నేను లేనప్పుడు ఇంకున్నదెవరు? భగవంతుడే. అప్పుడు ఆ భగవంతుడెవరు? నేనే. అంటే ఇక్కడ భగవంతుడికొచ్చేటప్పటికి సర్వజ్ఞుడు గదండీ! సర్వశక్తిమంతుడు గదా! ఇక్కడ నేననే అహంకారం, జీవాహంకారం పోయి దివ్యాహం వస్తదనమాట. చూడండి, దైవత్వానికి చేరుకుంటే వస్తాయి. సాత్వికంగా ఉంటాము. ఎవరికైనా కోరికలు కలిగితే తీర్చగలుగుతాం. ఎన్నో సిద్ధులొస్తాయి. అన్నీ వస్తాయి. అప్పుడెలా ఉంటది? అంతటా అన్నిటా నేనే ఉన్నాను. ఈ సృష్టికి కారణం నేనే. ఈ సృష్టి నడిపించేవాడు నేనే. లయం చేసుకునేవాడు నేనే. ఒక అహం అన్నమాట అతనిలో ఉంటదన్నమాట. చూస్తా ఉంటాడు. అంటే అతనికి స్పష్టంగా బోధపడుతుంటది. మనలాగా అజ్ఞానం ఉండదు గదా! దివ్య అహంతో ఉంటాడన్నమాట. అప్పుడు గురువుని ఎందుకు శరణం పొందాలి అంటే ఆయన చెప్తాడనమాట. ఆయన కాచుకొని ఉంటారనమాట. "ఇది కాదు బాబు, నీ పైన అసలైన బ్రహ్మం ఉన్నాడు. నువ్వు కేవలము సృష్టికర్తవే" అని చెప్పి ఆయనకి
నీ పైన వాడున్నాడు. అంటే అన్నిటికీ ఇప్పుడు మనం ఎలాగా ఈ వ్యష్టి యొక్క వ్యవహారాలకి సాక్షిగా ఉన్నామో, అప్పుడు సమిష్టిలో అంతటా అన్నిటా నేనున్నాను, అంతర్యామిగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు కదా! అప్పుడు సమిష్టికి సాక్షి అవుతాడనమాట. అంటే అన్నీ జరపబడుతున్నాయి. నాచేనే జరపబడుతున్నాయి. ఇప్పుడు వ్యవహారాలు కూడా నా చేతే జరపబడుతున్నాయి గదండీ! ఇప్పుడేమనుకుంటున్నాం, నేనని అహంకారం, నేను చేశాననుకుంటున్నాం. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టంతా నాదే అనుకుంటున్నాడు. నా చేత జరపబడుతున్నాయి. నా పైవాడున్నాడని అతను గ్రహిస్తాడనమాట. అప్పుడు సమిష్టికి సాక్షి వచ్చేటప్పటికి పరమాత్మగా చెప్పుకుంటాం అనమాట. అప్పుడు ఆ పై బ్రహ్మ, పరబ్రహ్మ నేననే నిర్ణయానికి అతను రావాలనమాట. అట్లా మనకి ఇప్పుడు మనకేం చేస్తున్నాడు, భగవద్భక్తి ఒక్కటే ఏకైక సాధనం. దేని కొరకు? నేనన్న అహం పోగొట్టుకోవటానికి. ఈశ్వరుడే కర్మలను, కర్మ ఫలాలను ఇచ్చేవాడుగా గుర్తిస్తూ, భక్తితో ఆ కర్మలను ప్రసాద బుద్ధితో స్వీకరిస్తూ, భగవద్భక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రసాదంగా స్వీకరిస్తాం అన్నమాట. ఈశ్వరుని యందు సర్వసమర్పణ భావంతో జీవిస్తూ నేను అనే అహంకారం లేకుండా పోతుంది. అన్నీ నువ్వే బాబు అన్నప్పుడు నేను లేకుండా అయిపోతానన్నమాట. అంతా ఈశ్వర విలాసం అనుకున్న జీవుడు తాను లేకుండా పోతాడు. భగవంతుడే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పుకుంటాం. అంటే అప్పుడు ఇంక నేనెక్కడ ఉంటాను? నేను లేని వాడిని అవుతానన్నమాట. జీవుడు లేనప్పుడు తానే ఈశ్వరుడని తన విలాసంగా చూస్తాడు. ఆ విలాసానికి మూలమైనటువంటి బ్రహ్మ కల్పించుకున్నటువంటి సంకల్పం. ఆ విలాసం ఎలా వచ్చిందంటే, ఒక్కడుగా ఉన్న బ్రహ్మ అనేకం కావాలనుకున్నాడనమాట. ఆయన ఒక సంకల్పం చేసుకున్నాడనమాట. ఒక్కడుగా ఉన్న నేను అనేకం అయిపోవాలి అని. ఆటోమేటిక్‌గా అనేకం అయిపోయాడు. అనేకం అయిపోయాక ఊరుకున్నాడా? నాకు అందరి అనుభవాలు నాకే కావాలన్నాడు. అందుకే సమిష్టికెళ్ళాక ఎదుటి వాళ్ళ బాధ కూడా మన బాధగానే స్వీకరిస్తాం అనమాట. ఒక్కడిగా ఉన్న బ్రహ్మం తన సంకల్పంతో ఏకోహం బహుశ్యామీతి, ఒక్కడిగా ఉన్న నేను అనేకం కావాలనుకున్నాడు. వాటిని అనుభవించాలనే కోరికతో తాను సృష్టించిన వాటిలో తానే ప్రవేశించాడు. అందుకని మన సాధనలో ఈ పాయింట్ కూడా వాడుకోవచ్చండి. ఓహో! ఈ అనుభవం కూడా కోరుకున్నానా అనుకోవచ్చనమాట. అంటే ఆ పెయిన్ తీసుకోమనమాట. కోరుకొనొచ్చింది అంతే గదా! మనకి తెలిసి తెలిసి డిప్‌లో చెయ్యి పెట్టామండి కాలింది. అప్పుడే అప్పుడెలా ఉంటది? స్వయంకృత అపరాధం అనుకుంటాం. నాదే. అప్పుడు అంత పెయిన్ ఉండదనమాట. ఎవరి వల్లనైనా కలిగిందని ఎవరో తీసుకొచ్చి మనకి అంటిచ్చారనుకోండి, ఇంక వాళ్ళని జీవితకాలం మర్చిపోం. ఇలా చేసావు, అలా చేసావు, అలా చేసావు అని. అక్కడ అలాగే ఇక్కడ మనం బ్రహ్మమయుండి అనేకం కావాలని సంకల్పించుకొని మళ్ళీ అనుభవాన్ని కోరుకుని అనేకంలో ఆయన ప్రవేశించాడు. చెట్టైనా, పుట్టైనా అన్నీ ఆయనే అన్నమాట. అంటే అన్ని అనుభవాలు కావాలనుకున్నాడు. ఏం చేశాడు? తానే ప్రవేశించేశాడు. తత్ఫలితమే జీవుడయ్యారు. ఒక్కసారి సృష్టించిన వాటిలో సృష్టించినవన్నీ మనం సృష్టించినవంటే మనకన్నా తక్కువనే కదా అర్థం. ఏం చేశాడు? అందులో ప్రవేశించాడు. ప్రవేశించేటప్పటికి ఏమైపోయాడు? జీవుడైపోయాడు. బ్రహ్మం అయ్యుండి మనం ఇప్పుడు జీవులుగా ఎందుకు వ్యవహరిస్తున్నాము అంటే ఇది కారణం అన్నమాట. నువ్వు బ్రహ్మమమ్మ, బ్రహ్మమమ్మ అని గురువుగారు చెప్తుంటే మనకేమన్నా ఎక్కుతుందా? ఎక్కట్లేదు. కానీ ఇలా జరిగిందనమాట. మనం బ్రహ్మం అయ్యుండి ఏమీ లేదన్నట్టు అనేకం కోరుకున్నాము. పోనీ కోరుకున్నాము, మనం బొమ్మలను సృష్టించాము, ఆడుతున్నాము. అందులో ప్రవేశించక్కర్లేదు గదా! అనుభవాలు కోరుకున్నాము. అనుభవాలు కోరుకునేటప్పటికి అంతటా అంతర్యామిగా ఉండిపోయాడనమాట. అంటే ఎవరు ఎన్ని రకరకాల అనుభవాలనమాట. అట్లా జీవభావం ఎలా వచ్చింది బ్రహ్మం అయ్యుండి అంటే, అలా జీవభావం ఏర్పడిందనమాట. అలా తానే బ్రహ్మంగా సృష్టి స్థితి లయాలకు కారణమని సచ్చితానంద స్వరూపంగా అనుభవ రూపంగా తెలుసుకుంటూ అంతటా అన్నిటా తానే అంతర్యామిగా ఉన్నానని. అతను చూడండి అతని ఫీలింగ్స్. తానే బ్రహ్మమని, అతనే బ్రహ్మము సృష్టించాడు. మళ్ళీ పోషకకర్త, అలాగే మనకి లయకారకుడు. సృష్టి స్థితి లయాలకు కారణం కూడా నేనే. ఇప్పుడు ఎలా మన కుటుంబం నేనే తెల్లారితే నేను లేచి వండకపోతే ఏం తింటారు అనుకుంటాం ఆడవాళ్ళు. మగవాళ్ళైతే నేను సంపాదించకపోతే నువ్వేమైపోతారు అనే వాళ్ళు అనుకుంటారు. చూడండి ఇంత చిన్న ప్రాణంలో ఇంత విశ్వంలో మనం ఎంతండి, ఇంత నలుసంత మనకి ఎంత అహంకారం ఉంది. అలాగే మరి సృష్టి అంతటికి ఇతను సృష్టించాడంటే ఇతనికి ఎంత అహం ఉంటది. అందుకే దైవ అహం అన్నమాట. అట్లా సచ్చితానంద స్వరూపంగా సత్తు అతనే, అంటే సత్యవస్తువు అతనే, చిత్తు నడిపించేది చిత్తాధారంగానే కదా. అది మరి వెస్ట్‌లోకి మనకొచ్చేటప్పటికి ఏమైందండి? చిత్తం అయిపోయిందనమాట. ఆ చిత్ ఆనంద లక్షణం. ప్రతి
ఒక్కళ్ళం ఆనందం అని మనం రుజువు చేసుకోవాలంటే లాజికల్‌గా మనం మాట్లాడుకుంటే ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తామండి. చూడండి ఎవ్వరు కూడా దుఃఖం కావాలని కోరి కోరి దుఃఖాన్ని తెచ్చుకోరు. అది మనకి విరుద్ధంగా ఉంటే దుఃఖం అని ఫీల్ అవుతున్నాం. అందుకని సత్, సత్య వస్తువు, చిత్ అన్నిటికీ మూమెంట్‌కి ఆధారమైంది ఆనంద లక్షణం. ఆనందం. సచ్చిత్ ఆనందంగా అతను స్వరూపంగా ఉంటాడనమాట. స్వరూపంగా, అనుభవ రూపంగా అతనికి అనుభవంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పై స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటదండి అనుభవం. మన పిల్లలు ఆడుకునేటప్పుడు ఎలా చూస్తాము? అట్లా చూస్తున్నాడనమాట. అంతటా అన్నిటా తానే అంతర్యామిగా ఉన్నానని, ఈ విధంగా మాయందున్న 3 గుణముల వలన ఈశ్వరుడు, జగత్తు, జీవులు కలిగి వాటితో వాటికి కలిగిన సంబంధం అంతా మాయా విలాసంగా జరుగుతుంది. అలా కొనసాగుతుంది. అంటే ఇట్లా మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? బ్రహ్మ సృష్టి చేస్తే బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అది కూడా మాయ కల్పితం కదా! మాయలో సత్వగుణం కారణంగా దేవతలు త్రిమూర్తులు సృష్టించబడ్డారు. అంటే ఈ జగత్తు ఎలా ఏర్పడింది? తమోగుణం వలన. రజోగుణం వలన జీవులు ఏర్పడాయి. ఈ మూడే గదండీ సంబంధం. మనకేముంది మన కష్టం వస్తే భగవంతుడా అంటాము. మన తెల్లారి లెగిస్తే జగత్తుతో వ్యవహారం. మన సంఘజీవులము. అంటే ఈ 3 గూడా ఒకదానితో ఒకటి సంబంధపడి వ్యవహరిస్తున్నాయన్నమాట. ఇట్లా వాటితో వాటికి కలిగిన సంబంధం అంతా మాయా విలాసంగా కొనసాగుతుంది. చూడండి ఎందుకు మాయని ఇది లేకనే ఉన్నట్లు తోపింపచేస్తుందని మనకు అనిపించినప్పటికీ ఎందుకు బలంగా నమ్ముతున్నాము అంటే మనకి ఒక నియతి ప్రకారం జరుగుతుందనమాట. ఒక నియబద్ధంగా. మనమన్నా డిజార్డర్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు లేవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవటం. డిజార్డర్ చేస్తాం గానీ, మాయ చూడండి ఋతువులు అన్నీ ఒక క్రమ పద్ధతిలో, ఒక నీతి ప్రకారం నడవటం వలన సత్యం అనిపిస్తుందనమాట. మనము ఏ అలా అందులో మునిగిపోతున్నాం అన్నమాట. ఈ ఈశ్వరుడు, జగత్తు, జీవులు కలిగి వాటితో వాటికి కలిగిన సంబంధం అంతా మాయా విలాసంగా కొనసాగుతుంది. అయితే ఉన్నది ఒక్కటే బ్రహ్మమని అంటే సత్యం ఒక్కటే అని తాను అంతటా అంతర్యామిగా ఉన్నానన్న ఎరుకను సద్గురు కృపతో తన సంకల్పమును నిస్సంకల్పముతో ఎరుకను వీడుట ద్వారా పరబ్రహ్మ నిర్ణయంలో అంటే సచ్చిదానంద ఘనం అంటాం అన్నమాట. అనుభవంలో స్వస్వరూపంగా ఉండటం జరుగుతుంది. ఎలా జరిగిద్దండి అంటే ఇక్కడ మనకి మాయా విలాసం అంటే తానే సృష్టికర్త, తానే పోషకుడు, తానే లయకర్త అని ఈ 3 కూడా మాయ మాయ కారణంగా ఒకదానితో ఒక సంబంధపడి మాయా విలాసంగా వ్యవహరిస్తూనే ఉంది. మనకి చూడండి ఎన్నేళ్ల వరకు తెలియలేదు. అలా సాగుతూనే ఉంటదనమాట. నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే ముక్తిని కోరుకుంటామో మన రూట్ మారిపోద్ది. అంటే మనం చేసే కార్యకలాపాలకి మనం ఎలా సాక్షిగా ఉంటామో చేయక తప్పదండి. వ్యవహరించక తప్పదు. మనం ఎంత జ్ఞానవంతులమైనా. కానీ ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. ఇప్పుడు మరి సమిష్టిలోకెళ్ళిన బ్రహ్మం ఎలా ఉండాలి? అతను కూడా సాక్షిగా ఉండాలనమాట. దానికి మనకేం చేస్తారు? ఉన్నానన్న ఎరుకను అంటే తాను అంతర్యామిగా ఉన్నానన్న ఎరుకను సద్గురు కృపతో తన సంకల్పం అతని సంకల్పం ఏంటండి? ఒక్కడుగా ఉన్న నేను అనేకం కావాలనుకున్నాడు. నిస్సంకల్పంతో మళ్ళీ సంకల్పించొద్దు. సంకల్పించటం అంటే గుణ ప్రేరణే గదా! ఇప్పుడు మనం ఇలాగ కార్యక్రమాల్ని మనం సంకల్పించి చెయ్యొద్దు. మనం ఏం చేయాలి? వచ్చిన వాటిని వచ్చినట్టు వ్యవహరించగలగాలి. ఆ వ్యవహారం ఎలా వస్తుందో, ఎలా నడుస్తుందో, మన చేత ఎలా జరిపించబడుతుందో చూడాలి. మనం ఏం చేస్తామంటే వాటిని చిన్నాభిన్నం చేసేస్తాం అనమాట. గందరగోళం చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడు తన సంకల్పాన్ని నిస్సంకల్పం అంటే ఇంకా సంకల్పించడనమాట. నిస్సంకల్పంతో ఎరుకను వీడుట ద్వారా ఎరుక అంటే తెలుసుకునే తెలివి. ఈ సృష్టి ఎరుక అంటే ఏంటండి? దీనికి నేనే సృష్టించాను. దీన్ని నేనే పోషిస్తున్నాను. దీన్ని నేనే లయింపజేస్తున్నాను. వీళ్ళందరికీ నేనే ఆధారం అని అతని ఆలోచనలన్నీ అలా ఉంటాయి గదా! ఆ ఆలోచనని వదిలేస్తాడనమాట. ఇప్పుడు మనం ఎందుకు మనసుని అమనస్కం అవ్వాలంటాం? మన ఆలోచనలన్నీ వదిలేయాలనమాట. ఏ పని లేదనుకోండి, ఏ ఆలోచన రాకూడదనమాట మన బుర్రలోకి. మనం సాధించాల్సిన సాధన అంతా ఏంటండి? ఆలోచన లేకుండా ఉండటం. పనొచ్చిందా? మన కర్ముంటే మనం ఎలాగో మనం వద్దన్నా మన చేత చేయించబడతది. మనకి అర్జునుడికి చెప్తాడు గదా భగవంతుడు, "నువ్వు ఎంత యుద్ధం వద్దనుకున్నా ఈ నీ కర్మ వలన నువ్వు ప్రేరేపించబడి నువ్వు చేసే తీరుతావు." అట్లాగే వాటి కోసం వెయిట్ చేయకుండా మనం ఏదేదో హడావుడి చేసేయకుండా ఏ పని చేస్తున్నామో దాని మీదే దృష్టి ఉండాలండి. అలాగే ఏమీ లేనప్పుడు
ఖాళీగా ఉండగలగాలి. అంటే ఆలోచన లేకుండా ఉండాలి. ఆలోచనలు వేరే ఆలోచనలు రాకుండా ఉండటానికి మన సాధన ఏం చేస్తున్నాం? నామాన్ని అప్పచెప్పాము కదా! అంటే రాను రాను ఆ నామంలో ఉండిపోతాం అనమాట. అట్లా ఇతను నిస్సంకల్పం ద్వారా మనకి ఎరుకను వీడుట ద్వారా, అంటే తన ఆలోచన, ఎరుక అంటే ఏంటి? తెలుసుకునే తెలివి. ఇది చేసేయాలి, అది చేసేయాలి, సృష్టి చేయాలి, వీళ్ళకి ఇలా ఇవ్వాలి, వీళ్ళ కర్మఫలాలు ఇవన్నీ కూడా తనేదో ఇస్తున్నానని లీలా విలాసంగా చూసే వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడంటే నా చేత జరపబడుతున్నాయిగా చూస్తాడనమాట. అప్పుడు ఏమైంది? సచ్చిత్ ఆనందము, ఆనంద ఘనం అయిపోయింది. ఘనం అంటే కదలని స్థితి. అంటే ఆ ఎండ్ పాయింట్కి వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ పరబ్రహ్మ నిర్ణయం అన్నమాట. ఎప్పుడైతే తన స్వస్వరూపానికి సాక్షి అవుతాడో ఉన్నది పరబ్రహ్మము. పరబ్రహ్మం ఏంటి? అది ఏదీ చేయదన్నమాట. కేవలంగా ఉండిపోతుంది. దాని ఆధారంగా మాయ ఇవంతా చేసిందిగా చెప్తుంటారన్నమాట. పరబ్రహ్మ అనుభవం. అందుకని పరబ్రహ్మ అనుభవం అనమనమాట. పరబ్రహ్మ నిర్ణయం అనమాట. ఇక్కడి వరకు చూడండి, మనం వెస్ట్‌లో ప్రత్యేగాత్మ అనుభవమే. ఈలోపు ఎన్నో సిద్ధులొస్తాయి. అయి అనుభవమే. బ్రహ్మ దగ్గర అనుభవమే. పరమాత్మ వరకు మనకు అనుభవం ఉంటదనమాట. ఎప్పుడైతే పరబ్రహ్మ దగ్గరికొస్తామో అక్కడ అనుభవం ఉండదు. అది నిర్ణయం అనమాట. నేను పరబ్రహ్మని అని. అంటే బుద్ధి బలం ఎంత సూక్ష్మత, ఎంత వివేకము, ఎంత విచక్షణ ఉంటే మనం అలా ఉండిపోవచ్చండి. అక్కడే అక్కడ నిలబడిపోయామనుకోండి, నేను సాక్షిని, కేవల పరబ్రహ్మని అని నిర్ణయం ఉండిపోయామనుకోండి, ఏం జరుగుతున్నా, ఏం చేస్తున్నా మనకి ఏ స్పందన ఉండదనమాట. ఎప్పుడైతే స్పందనలోకి దిగుతామో జీవభావం వచ్చేస్తుందనమాట. ఆత్మ అంటే ఏంటి? స్పందన గాని, ప్రతిస్పందన గాని లేకపోవటం. కేవలంగా ఉండటం అన్నమాట. కాబట్టి స్వస్వరూపంగా ఉండటం జరుగుతుంది. అతని స్వస్వరూపంగా ఉండటం అనేది అక్కడికొస్తదనమాట. ఇక్కడికి ఆపుతానండి. హరి ఓం అండి.